నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ షార్ట్ జీజీజీ అని కూడా పిలుస్తారు, జస్ట్ లైక్ ఆర్ఆర్ఆర్. ఈ ఏదైతే రిపోర్ట్ ఉందో దీనిని విడుదల చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఐక్యరాజ్య సమితి. అలానే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుసంధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిలీజ్ చేసే రిపోర్ట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్స్. ఎందుకనంటే జెండర్ని బేస్ చేసుకుని ఇటు రాజకీయ అంశాలలో, ఆర్థిక అంశాలలో, అలానే మరికొన్ని వివిధ అంశాలలో కూడా ఇటు పురుషులు మహిళలు అనే అంశానికి సంబంధించి వ్యత్యాసం ఏ విధంగా ఉంది అని చెప్పేది వన్ అండ్ ఓన్లీ రిపోర్ట్ కాబట్టి. అండ్ వీటికి సంబంధించి ఆబ్వియస్లీ దేశాలు, ప్రభుత్వాలు వాటి యొక్క విధి విధానాలలో మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దిస్ గెయిన్స్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. అండ్ కన్సిడరింగ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రిలీజింగ్ రిపోర్ట్స్ కాబట్టి దీనికి ఎంత కాదన్న ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఏ సంస్థ విడుదల చేస్తుంది అనే అంశం దగ్గర నుంచి ఏ దేశానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది, ఇండియా అంతకుముందు సంవత్సరంలో ఏ ర్యాంక్ తెచ్చుకుంది, అలానే పర్సంటేజ్ డెవలప్మెంట్స్ పరంగా ఎందులో మెరుగుపడింది, ఎందులో కొంచెం వెనక్కి తగ్గింది, ఇలా ఏదైనా అడగవచ్చు. సో అందుకని ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. So what are we waiting for? Let's get into the details. So first and foremost, అసలు ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? Why are we discussing about this? సో ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 రిలీజ్ చేసింది. ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ యొక్క 18వ సంచిక. ఇట్ ఈస్ ద 18th ఎడిషన్ అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఎన్ని దేశాలు, ఎన్ని ఆర్థిక వ్యవస్థలను స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు అని అంటే 146 కంట్రీస్. సో యూఎస్ఏ నుంచి, నార్త్ అమెరికన్ కాంటినెంట్ నుంచి సౌత్ అమెరికన్ కాంటినెంట్, ఆస్ట్రేలియా, ఏషియా, యూరోప్, ఆఫ్రికా, ఇలా అన్ని కాంటినెంట్స్ని కవర్ చేస్తూ 146 కంట్రీస్ని స్టడీ చేసి వాళ్ళు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. అండ్ డూ రిమెంబర్, ఈ రిపోర్ట్ని విడుదల చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీని యొక్క లోగో ఇది. ఇందుకు ఇది ఏం చేస్తుంది? ఇట్ బేసికలీ బెంచ్ మార్క్స్ కంట్రీస్ ఆన్ దర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ జెండర్ ప్యారిటీ ఇన్ 4 కీ డైమెన్షన్స్ విత్ సబ్ మ్యాట్రిసెస్. ఆ 4 కీ డైమెన్షన్స్ ఏంటి? ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ జీజీజీ మీద కనుక క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా, అండ్ దట్టు స్టేట్మెంట్ పరంగా క్వశ్చన్ వస్తే దీని గురించి ప్రస్తావించే అవకాశం చాలా చాలా ఎక్కువ. అండ్ ఈ రోజుల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మన టైం ఎక్కువగా ఎగ్జామ్లో స్పెండ్ చేయించడానికి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. బికాస్ ఒక క్వశ్చన్కి కనీసం 3 to 4 స్టేట్మెంట్స్ ఇన్ జనరల్గా ఇచ్చినా మీరు అన్ని స్టేట్మెంట్లు చదవకుండా ఆన్సర్ చేయలేరు. సో మీరు అన్ని స్టేట్మెంట్ చదువుకుంటూ వెళ్తే ఏమవుతుంది? మీ టైం వేస్ట్ అయిపోతుంది. సో ఆబ్వియస్గా ఇన్ వన్ వే క్వశ్చన్ సాల్వ్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే మొత్తం క్వశ్చన్ చదవడం ఇంకో పెద్ద ఆస్పెక్ట్ కదా. సో అందుకని ఇలా అడుగుతారు. సో కన్సిడరింగ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ యొక్క ప్రామినెన్స్ చాలా ఎక్కువ కాబట్టి ఆ 4 డైమెన్షన్స్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది. అవేంటిది? ఒకటి, ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. ఆర్థిక అంశాలలో, ఆర్థిక వ్యవహారాలలో పురుషులు అలానే మహిళల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉంది, ఎవరి భాగస్వామ్యం ఎక్కువగా ఉంది, ఎవరికి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. తర్వాత ఎడ్యుకేషనల్ అటైన్మెంట్. పురుషులు మహిళలను కంపేర్ చేసినప్పుడు విద్యా అవకాశాలను ఎవరు ఎక్కువగా పొందుతున్నారు, విద్యార్హతలను ఎవరు ఎక్కువగా సాధిస్తున్నారు అని. అలానే హెల్త్ అండ్ సర్వైవల్. ఆరోగ్య అంశాల రీత్యా పురుషుల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మహిళల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని. అలానే పొలిటికల్ ఎంపవర్మెంట్. రాజకీయ వ్యవహారాలకి సంబంధించి, రాజకీయ విధి విధానాలకి సంబంధించి పురుషుల యొక్క పాత్ర ఎక్కువగా ఉందా, మహిళల యొక్క పాత్ర ఎక్కువగా ఉందా అని ఇలా 4 ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. బట్ ఈ 4 కేటగిరీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1 ఎకనామిక్, 2 ఎడ్యుకేషన్, 3వది హెల్త్, 4ది పొలిటికల్. ఆర్థిక, విద్య, ఆరోగ్య, రాజకీయ. On each of the 4 sub-indices as well as on the overall index of the GGG index and the global gender gap index provides scores between 0 to 1. ఎక్కడైతే 1 వచ్చిందో దాని అర్థం ఏంటిది? అక్కడ అసలు వ్యత్యాసం అనేది లేదు. లింగాన్ని ఆధారంగా చేసుకుని, జెండర్ని ఆధారంగా చేసుకుని ఎటువంటి వ్యత్యాసం లేదు అని. ఒకవేళ అది 0 ఉంటే దాని అర్థం ఎక్కడైతే స్కోర్ 0 వచ్చిందో అక్కడ మహిళలకి, పురుషులకి చాలా జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది అని అర్థం. It is the longest standing index which tracks progress towards closing these gaps over since its inception in 2006. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి లేదా దాని యొక్క అనుసంధాన అంశాలకు సంబంధించి గమనిస్తే ద లాంగెస్ట్ స్టాండింగ్ ఇండెక్స్. ఎందుకంటే 2024ది 18వసారి కంటిన్యూస్గా 18 సంవత్సరాల నుంచి రిపోర్ట్ రిలీజ్ అవుతూనే ఉంది. అండ్ దట్స్ వై వి సే ఇట్స్ ద లాంగెస్ట్ స్టాండింగ్ ఇండెక్స్. అలానే ఇంతకీ ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కానీ ఇండెక్స్ కానీ ఏం సూచిస్తుంది? అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఈ రిపోర్ట్ అవ్వచ్చు, అలానే ఇండెక్స్ అవ్వచ్చు, దీని మధ్య చిన్న వ్యత్యాసం ఉంది. దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
ఇండెక్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్. ఇప్పుడు మనం ఉదాహరణ గమనిస్తే కొన్నిసార్లు పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఇస్తారు కదా, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కాకుండా పంచువాలిటీలో ఎలా ఉన్నాడు, లేదా డిసిప్లిన్ ఎలా ఉంది, తోటి క్లాస్మేట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అలానే స్టడీస్లో ఇన్ జనరల్గా కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాడు అని చెప్పి అవి కూడా రిపోర్ట్ కార్డులో ఇస్తారు కదా. సో అట్లానే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది పెద్దది, అందులో ఇండెక్స్ ఈజ్ జస్ట్ అ స్మాల్ పార్ట్. ఇండెక్స్ ఏం లేదు, ఆ 0-1కి మధ్యలో ఏ కంట్రీ ఎంత స్కోర్ చేసింది, ఏ కంట్రీ ఫస్ట్ ఏ కంట్రీ లాస్ట్ అని మటుకే చెప్తుంది. కానీ దానికి సంబంధించి కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి, కొన్ని ఏదో తెలుసుకుంటారు. సో వాటిని ఆ రిపోర్ట్లో పొందుపరుస్తారనమాట. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. నాట్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్ కేస్, ఎందులో అయినా సరే రిపోర్ట్ అనేది పెద్దది, అందులో ఇండెక్స్ అనేది ఒక చిన్న భాగం. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ గురించి తెలుసుకుంటే మీరు ఇండెక్స్ గురించి ఈజీగా తెలుసుకునే వాళ్ళు అవుతారు, కానీ ఇండెక్స్ గురించి తెలుసుకుంటే రిపోర్ట్ గురించి తెలుసుకునే వాళ్ళు అవ్వరు. కీప్ దట్ ఇన్ మైండ్. సో ఏదైనా సరే వాళ్ళు 4 ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తాం. మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒకటి ఆర్థిక అంశాలు, ఎకనామిక్ ఆస్పెక్ట్స్. రెండవది విద్యా అవకాశాలు, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్. మూడవది ఆరోగ్య అంశాలు, హెల్త్ ఆస్పెక్ట్స్. ఫోర్త్ది రాజకీయ అంశాలు, పొలిటికల్ లేదు పాలిటీ ఆస్పెక్ట్స్. సో ఎకనామీ, ఎడ్యుకేషన్, హెల్త్, పొలిటికల్. Through this annual yardstick, the stakeholders within each country are able to set priorities relevant to each specific economic, political and cultural context. సో దేశంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నది అనమాట, వాళ్ళకి ఒక స్కోర్ వస్తుంది, దాన్ని ఆధారంగా చేసుకుని ఓకే వాళ్ళ దేశంలో వాళ్ళు బేసిక్గా ఈ ఆస్పెక్ట్ పరంగా వాళ్ళు దేంట్లో ల్యాక్ అవుతున్నారు, దేంట్లో కొంచెం డెవలప్మెంట్ గ్రోత్ చూపిస్తున్నారని దాన్ని బట్టి వాళ్ళు విధి విధానాలు అంటే పాలసీస్ని మార్చుకోవచ్చు, లేదా ఆ విధంగా పాలసీస్ని తీర్చిదిద్దుకోవచ్చు. మరి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024లో మనకి తెలుస్తున్న ముఖ్య అంశాలు, వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ అని గమనిస్తే, ఒకటి 2024లో గ్లోబల్ జెండర్ గ్యాప్ యొక్క స్కోర్ ఎంత వచ్చింది అని అంటే 68.5. దాని అర్థం ఏంటి? ఇంకా 31.5% గ్యాప్ అలానే ఉంది. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక చోట ఉదాహరణకు ఒక కంపెనీలో 100 మంది పనిచేస్తున్నారు అని అనుకుందాం. అక్కడ 100 మందిలో 50 మంది పురుషులు, 50 మంది మహిళలు ఉన్నారు అని అనుకుందాం. సో అప్పుడు ఏంటి, జెండర్ గ్యాప్ అనేది లేదు, అంటే పురుషులు ఎక్కువ మంది లేరు, మహిళలు ఎక్కువ మంది లేరు, ఎవరు తక్కువ కూడా లేరు. సో ఇట్స్ 50-50. సో స్కోర్ విల్ బీ 1. ఎక్కడైతే ఇప్పుడు 100కి 100 మంది పురుషులు ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ స్కోర్ 0 వచ్చేస్తుంది, బికాస్ అసలు మహిళలు అనేవాళ్ళు లేరు కదా. సో ఇది ఒక జస్ట్ కంపెనీని ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేసాం. అట్లా దేశం మొత్తాన్ని కన్సిడర్ చేస్తే ఆబ్వియస్గా అన్నింటిలోనూ కూడా పురుషులు ఉండాలని లేదు, అన్నింటిలోనూ మహిళలు ఉండాలి అని లేదు. సో అట్లా ప్రపంచం మొత్తం స్కోర్ కన్సిడర్ చేస్తే దిస్ ఈజ్ ద థింగ్. అంటే స్టిల్ ఒకవేళ ప్రపంచం మొత్తం జనాభా 100 అని మనం అనుకుంటే కనుక ఇంకా 31 మంది మహిళలకి అవకాశం దక్కట్లేదు అని అర్థం అనమాట. సో ఆ జెండర్ గ్యాప్ అనేది స్టిల్ ఇంకా అలా ఉంది. అంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే పోనీ ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇంత మటుకే గ్రో అయిందంట. అంటే వాళ్ళు పెద్దగా గ్లోబల్ జెండర్ గ్యాప్ని తగ్గించలేదు. సో ఇదే రేట్లో ఒకవేళ ఇదే స్పీడ్తో మనం వెళ్తే కనుక ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ని 100% చేయడానికి, అంటే స్కోర్ని 100 దాకా ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి ఇంకో 134 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2030వ సంవత్సరం కల్లా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పరంగా ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో దానిని రెడ్యూస్ చేయాలి అని చెప్పి ఒక గోల్ పెట్టుకున్నారు అందరు కలిసి. కానీ ఇక్కడ 134 ఎక్కడ, 2030 ఎక్కడ, ఇదేమో ఇంకా 6 సంవత్సరాలు వచ్చేస్తుంది. వాళ్ళు టార్గెట్ని రీచ్ అయ్యేలా లేరు. ఒకవేళ వీళ్ళు దీన్ని ఫాస్ట్గా చేసినా మేబీ 70-80 సంవత్సరాలకు వస్తుందేమో, బట్ స్టిల్ వీఆర్ లాగింగ్ సో బిహైండ్ కదా. ద జెండర్ గ్యాప్ రిమైన్ లార్జెస్ట్ ఇన్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఏ అంశాల్లో ఆబ్వియస్ మనం 4 చూసాం కదా, ఒకటి ఎకనామిక్ ఆర్థిక, ఒకటి విద్య ఎడ్యుకేషన్, ఇంకోటి ఆరోగ్య హెల్త్, ఇంకోటి పొలిటికల్. సో ఈ జెండర్ గ్యాప్ అనేది ఎక్కువ ఎక్కడుంది అని అంటే రాజకీయ అంశాలలో 77.5% ఇప్పటికీ కూడా జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది. అన్నిటికంటే తక్కువ దేంట్లో ఉంది అని అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ విత్ 39.5%. అంటే ఎడ్యుకేషన్ అలానే హెల్త్ అనే ఆస్పెక్ట్లో మహిళలు పురుషులు ఆల్మోస్ట్ సేమ్గానే పర్ఫామ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అంటున్నాను నేను. కానీ రాజకీయ అంశాల దగ్గరకు వచ్చేసరికి ఇప్పటికీ కూడా ఎక్కువ మంది పురుషులే పొలిటికల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మహిళలు కూడా చాలా ఎక్కువ మంది ఉద్యోగాల్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ది స్కోర్ ఈజ్ లెస్. ఎప్పుడైతే ఇది 0% అవుతుందో దట్స్ గుడ్ అనమాట మనకి. మరి ఆబ్వియస్లీ మనం ఇందాక తెలుసుకున్నాం కదా, రిపోర్ట్లో భాగంగా ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు, ఏ కంట్రీ ఫస్ట్ వచ్చింది, ఏ కంట్రీ లాస్ట్ వచ్చింది అని. సో అందులో భాగంగా మరి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 పరంగా ఏ కంట్రీ టాప్ చేసిందని గమనిస్తే ఐస్లాండ్ 93.5%తో టాప్ చేసింది ఫర్ ద 15th కన్సెక్యూటివ్ ఇయర్. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లేదా ఇండెక్స్ని వరుసగా 2006 నుంచి ప్రతి సంవత్సరం రిలీజ్ చేసుకుంటూనే వస్తున్నారు. 18 సార్లు రిలీజ్ చేస్తే 15వ సారి అంటే గడిచిన 15 దశాబ్దన్నర కాలం నుండి ఈ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ 93.5%. ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ 100% రీచ్ అవ్వలేదంటే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రీచ్ దేర్ అని.
మరి ఐస్లాండ్ అయితే మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఉన్న దేశాలు ఏంటి అని గమనిస్తే ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. ఇక్కడ ఇది యాదృశ్చికం అనాలా, నిజంగా దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలా? ఎందుకంటే ఐస్లాండ్ యూరోప్లో ఉన్న కంట్రీ, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ యూరోప్లో ఉన్న కంట్రీస్. అండ్ ఫిన్లాండ్, స్వీడన్, నార్వే మూడు కూడా స్కాండినేవియన్, ఐస్లాండ్ కూడా దానికి దగ్గరలో పక్కనే ఉంది. సో టాప్ 5 కంట్రీస్లో 4 యూరోపియన్ కంట్రీస్, అండ్ అవి కూడా ఒక పర్టికులర్ రీజన్, ఆ స్కాండినేవియన్ రీజన్ దగ్గరే ఉన్నాయి. దాట్ క్లియర్లీ టెల్స్ సంథింగ్. అండ్ ఈ అన్ని కంట్రీస్లో కూడా జనాభా చాలా తక్కువ, విచ్ బేసికలీ మీన్స్ ఒకవేళ ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కల్పిస్తే, హెల్త్ మీద ఫోకస్ చేస్తే ఆబ్వియస్గా వాళ్ళందరూ ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారా? ఆబ్వియస్లీ వాళ్ళందరూ వచ్చి పొలిటికల్ ఆస్పెక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారా? అండ్ కన్సిడరింగ్ పాపులేషన్ తక్కువ కదా, సో డిఫరెన్సియేషన్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉండదు. ఒకళ్ళని చూసి రెండో వాడిని నేర్చుకున్నా, కన్సిడరింగ్ ఒకవేళ పాపులేషన్ 1 కోటే ఉందనుకున్నా, మీరు 25 లక్షల మందికి ఎడ్యుకేషన్ ఇచ్చారని అనుకుందాం. ఆ 25 లక్షల మంది ఇంకో 25 లక్షల మంది అలాగో పార్ట్నర్ అవుతారు, యాజ్ అ ఫ్రెండ్ గానో, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ వాట్ ఎవర్ రిలేషన్ పరంగా, లేదు డాటర్ అండ్ సన్ ఏదో ఒక విధంగా. సో అది 50 lakhsకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జనరేషన్లో 50 జనరేషన్ అది ఆబ్వియస్లీ 1 crore రీచ్ అవుతుంది ఏదో ఒక విధంగా. సో దాట్స్ హౌ దే ఆర్ ఏబుల్ టు డూ దట్. 7 out of the top 10 countries are from Europe. ఒకవేళ ఈ కంట్రీస్ని కాదనుకున్నా మనం జాగ్రత్తగా గమనిస్తే స్వీడన్, జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్. టాప్ 5లోనే 4 ఉన్నాయిరా బాబు, ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ అని అనుకుంటే అవి కాకుండా జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్ కూడా వచ్చేసాయి. సో టాప్ 10లోనే 7 అంటే వీ కెన్ క్లియర్లీ సే గ్లోబల్ జెండర్ గ్యాప్, అంటే పురుషులకి మహిళలకి సమాన అవకాశాలు అనే అంశం యూరోప్లో బాగా ఫాలో చేస్తున్నాయి, కానీ మిగతా ఎక్కడ కాదు. ఇప్పుడు ఆబ్వియస్గా అందరూ కూడా క్యూరియస్గా తెలుసుకోవాలనుకున్న అంశం ఏంటి, మరి టాప్ 10లో అలాగైతే ఇండియా లేదన్న సంగతి మనకు అర్థమైపోయింది. అసలు ఎందుకు టాప్ 10లో ఉందా లేదా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బికాస్ మనం ఇంకా ఇండియా ర్యాంక్ తెలుసుకోలేదు కాబట్టి అని. వేళ మనం ఒకవేళ ఇండియా ర్యాంక్ని గమనిస్తే అన్ఫార్చునేట్లీ పోయిన సంవత్సరమే మనం చాలా వెనకబడి ఉన్నాం రా నాయన అంటే, ఇప్పుడు ఇంకో 2 స్థానాలు దిగజారిపోయాం మనం. అంతకుముందు 146 కంట్రీస్కి మనం 127th ప్లేస్లో ఉంటే, ఇప్పుడు 146 కంట్రీస్కి మనం 129th ప్లేస్కి వచ్చేసాం. బట్ అఫ్ కోర్స్ ఇది కంప్లీట్గా అండర్ పర్ఫార్మెన్స్ అని మనం చెప్పకూడదు, ఎందుకంటే ఉన్న 4 ఆస్పెక్ట్స్లో 2 ఆస్పెక్ట్స్లో యాక్చువల్లీ ఇండియా బాగానే వర్కౌట్ చేసింది, కానీ ఆ మిగిలిన 2 ఆస్పెక్ట్స్లో సరిగ్గా వర్కౌట్ చేయకపోవడం వల్ల ఈ ర్యాంక్ ఇంకా పడిపోయింది. అలానే మనం ఒకవేళ దక్షిణాసియా ప్రాంతాన్ని గమనిస్తే, సౌత్ ఏషియా, ఇప్పుడు ఏషియా అనేది పెద్ద కాంటినెంట్, ఇందులో సౌత్ ఏషియా అని ఒక రీజన్ మనం కన్సిడర్ చేస్తే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, మాల్దీవ్స్ వీటన్నిటిని కన్సిడర్ చేస్తారు. అలా మనం కన్సిడర్ చేస్తే కనుక ఇండియా 5th ప్లేస్లో ఉంది. మరి ఆ ముందున్న 4 దేశాలు ఏవి? బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ 4 చిన్న దేశాలే. అలానే ఒకవేళ మనం లాస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉందని గమనిస్తే పాకిస్తాన్. నాకు తెలుసు ఈ ఒక్క పేరు లాస్ట్లో ఉందన్న సంగతి చూసి మనం ఇది మర్చిపోతాం. నో, మనకన్నా చిన్న దేశాలు మనకన్నా ముందున్నాయి. సో విచ్ మీన్స్ వీ హ్యావ్ టు డూ మచ్ మోర్. మరి ఆర్థిక అంశాలకి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు గమనిస్తే కనుక ఇండియా ఈజ్ అమంగ్ ద కంట్రీస్ విత్ ద లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ ప్యారిటీ. ఒకవేళ ఆర్థిక అంశాల పరంగా చూస్తే కనుక వ్యత్యాసం భారతదేశంలో మరీ అంత ఎక్కువగా ఏమీ లేదు. బంగ్లాదేశ్, సుడాన్, ఇరాన్, పాకిస్తాన్, మొరక్కోలో ఏ విధంగా అయితే ఉందో అలానే ఉంది, విత్ లెస్ దాన్ 30% జెండర్ ప్యారిటీ ఎస్టిమేటెడ్ ఎర్న్డ్ ఇన్కమ్. అంటే ఎవరైతే సంపాదనను ఆర్జిస్తున్నారో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక 30% తక్కువ, అంటే మహిళలకి పురుషులకి ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎర్నింగ్సే ఉన్నాయని. మరి విద్యా అవకాశాలు గమనిస్తే కనుక ఇండియా షోడ్ ద బెస్ట్ జెండర్ ప్యారిటీ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్. సో సెకండరీ అంటే 5th క్లాస్ తర్వాత ఏదైతే అంశం ఉందో అక్కడ ఎన్రోల్మెంట్ దగ్గర నమోదు అనే ప్రక్రియ దగ్గరకు వచ్చేసరికి ఇండియా షోడ్ ద బెస్ట్ జెండర్ ప్యారిటీ అనమాట. అలానే రాజకీయ అంశాల దగ్గర గమనిస్తే ఇండియా ర్యాంక్డ్ 65th గ్లోబల్లీ ఇన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. 146 దేశాల్లో ఇండియా 65th ఉంది, అంటే రాజకీయ సాధికారత, రాజకీయ అభివృద్ధి అనే అంశాలకు సంబంధించి. అలానే 10th ఇన్ ప్యారిటీ ఆఫ్ ఇయర్స్ విత్ ఫీమేల్ అండ్ మేల్ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఓవర్ ద పాస్ట్ 50 years. గత గడిచిన 50 సంవత్సరాలలో రాష్ట్రాలకి కానీ దేశానికి కానీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళలో 10th ప్లేస్లో ఉంది. కన్సిడరింగ్ ఈవెన్ మనం ఎగ్జాంపుల్స్ గమనిస్తే కనుక జయలలిత గారు అవ్వచ్చు, ఇందిరాగాంధీ గారు అవ్వచ్చు, అలానే మనం మాయావతి గారిని గమనించవచ్చు, అలానే మనం ఇటు మమతా బెనర్జీ గారిని గమనించవచ్చు, అలానే ద్రౌపది ముర్ము గారు, ప్రతిభా పాటిల్ గారు, ఇలా చాలామంది రాష్ట్రపతులు, అలానే ప్రధానమంత్రులు ఇలా వీళ్ళందరూ అవుతూ ఉన్నారు. కాబట్టి స్లోలీ దేర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ హియర్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ అది కూడా అనుకున్నంత ఈజీ కాదు. హవెవర్ ఉమెన్స్ రిప్రజెంటేషన్ అట్ ద ఫెడరల్ లెవెల్, అంటే సెంట్రల్ లెవెల్లో గమనిస్తే కనుక ఎంతమంది మహిళలు మంత్రులు అవుతున్నారు అని గమనిస్తే ఓన్లీ 6.9%, అంటే 7%. అంటే 100 మంది మంత్రులు అయితే ఓన్లీ 7 మెంబర్సే ఫీమేల్స్. అందులో పార్లమెంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ రెండింటిని కలుపుకుని 17.2, అంటే 17%. అంటే 100 మంది ఎంపీలు ఉంటే ఓన్లీ 17 members are women MPs. Gender gap closure. India has closed 64.1% of its gender gap as of 2024. అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ స్లిప్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ 127, ఇప్పుడు 129th ర్యాంక్, అది బేసిక్గా
ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అలానే పొలిటికల్ ఎంపవర్మెంట్లో కొంచెం తగ్గుదల అనేది కనిపించింది. రాజకీయ అంశాలు అలానే విద్యా అవకాశాల్లో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. బట్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ వాటిల్లో బెటర్గానే పర్ఫామ్ చేసింది. సో ఇట్స్ బేసిక్ లైక్ ఎండ్ ఆఫ్ ది డే అన్నీ కలుపుకుండేది. ఎలా అంటే మ్యాథ్స్లో బాగానే పర్ఫామ్ చేశాడు కానీ తెలుగులో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ అయితే పెద్దగా పట్టించుకోరు, కానీ ఇన్ జనరల్గా అయితే భాష కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను చెప్పేది మీరు భాష పరంగానే అర్థం చేసుకుంటున్నారు కానీ మ్యాథ్స్ సైన్స్ పరంగా అయితే కాదు కదా. సో భాష అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని సబ్జెక్టులు ఎంతైతే ఫోకస్ చేయమని చెప్తున్నారో అంతే భాష మీద కూడా ఫోకస్ చేయమని చెప్పండి. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024. మరొకసారి చెప్తున్నాను, ఇండియా ర్యాంక్ పడిపోయింది 127 నుంచి ఇప్పుడు మనం 129కి పడిపోయాం 146 దేశాల్లో. వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద కేటగిరీ అనమాట. అంటే చాలా తక్కువగా పర్ఫామ్ చేస్తున్న దేశాల్లో మనం ఉన్నాం. వి స్టిల్ హ్యావ్ సో మచ్ టు క్లైంబ్ ఓవర్ హియర్. అందుకని మనందరం కూడా ఇక్కడ దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఇది ఒక్క గవర్నమెంట్ చేస్తే సరిపోదు. మనం కూడా మన పిల్లలందరినీ కూడా సమానంగానే చూడాలి. అమ్మకి కొడుకు ఇష్టము, నాన్నకి కూతురు ఇష్టము అలా వదిలేసేయండి. ఏదో మేబీ పరిస్థితుల రీత్యా నాన్నకి కూతురు అంటేనో అమ్మకి కొడుకు అంటేనో ఫైన్, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు తల్లిదండ్రులు సమానమే, ఇద్దరు పిల్లలు సమానమే. సో మన అందరి పిల్లల్ని కూడా సమానంగానే చూద్దాము, అందరి పిల్లలకి కూడా సమానంగా అవకాశాలు కల్పిద్దాము. వాళ్ళల్లో కూడా ఈ తారతమ్యాలు లేకుండా మనం కూడా సమసమాజాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్ యాజ్ వెల్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.